సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. వీరుడై రణమందు పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. రాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమ గోదానముల్ ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు. నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు. నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు. 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 One can acquire all forms of knowledge and come out successfully in an assembly of scholars. One can even fight with all valor and courage on the battlefield. One can be a king and rule the kingdom. One can offer the golden cows as acts of charity. One can even count the stars across the sky. One can even name the different living creatures on earth. One can be an expert in all Ashtanga forms of knowledge. One can reach even moon. But one cannot control the senses. One cannot control the mind, turn inward, maintain the stability and equanimity of mind. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ ప్రాకృతమైన ప్రపంచమునందు ప్రతి మానవుడు ఏ చిన్న కార్యమును సాధించవలనను దీనికి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 3 శక్తులు అత్యవసరం. In this world, for any man to undertake any small task, 3 are very much required: Ichha Shakti, Kriya Shakti and Jnana Shakti. ఇచ్ఛాశక్తి అనగా ఒక పని చెయ్యాలి అని సంకల్పించటం. Ichha Shakti meant determination to do a task. అయితే ఆ పని ఏ విధంగా చెయ్యాలి, ఏ పరిస్థితిలో చెయ్యాలి, ఎలాంటి మార్గాన్ని అనుసరించాలి అనేటువంటి యొక్క విచారణ శక్తి అత్యవసరం. However, in order to fulfill the task undertaken, in what way it is to be done, in what circumstances the path to be adopted must be inquired. ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ఉండినంత మాత్రమున కార్యం సాఫల్యం అవుతుందా? కాదు. If you have got this will to do it and also the technique is not enough. దీనికి క్రియాశక్తి కూడాను అత్యవసరం. You need Kriya Shakti, the power to do. ఇది ఒక వస్త్రం. This is cloth. ఈ వస్త్రాన్ని నేను తయారు చేయాలి అని సంకల్పం.
You are thinking of making this cloth. అయితే దీనికి దారములు కావాలి, You need ప్రత్తి thread. కావాలి, You need threads and cotton. నేసేటువంటి యొక్క మగ్గం కావాలి. And you also need the threads to be interwoven. ఈ అన్నింటి యొక్క పరికరములను కూడా విచారణ చేస్తమే ఇది జ్ఞానశక్తి. To acquire the equipment needed to make this cloth is Jnana Shakti. నిత్యానిత్య పరిశీలన శక్తి తన యందున్నది, చేయాలనే ఇచ్ఛాశక్తి తన యందున్నది. కానీ చేయటం అనేటువంటి కార్యము ప్రారంభించినప్పుడే ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక స్వరూపాన్ని ధరిస్తుంది. There lies this knowledge, the distinction between that which is ephemeral, transient, that which is eternal, and determination to accomplish. Unless you start doing it, you can never realize it. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు ఉండినంత మాత్రమున ఈ యొక్క కార్యమును సంపూర్ణంగా నెరవేరదు. With these three, Ichha Shakti, Jnana Shakti, Kriya Shakti, you will not be able to fulfill the task. దీనికి ఒక చిన్న ఉదాహరణము. A small example for this. పూలు, సూది, దారం ఉంది. You have the flowers, the needle and the thread. పుష్పమాల తానగున, Can it be a garland? ప్రణతి, నూనె, వత్తి గలదు, దీపపు వెలుగు కలుగున. You have the container, the oil in the wick. Do you have the lamp? దీనిని కూర్చేటువంటి వారు ఒకడు ఉండాలి, There must be one to bring them together. దీనిని చేర్చేటువంటి వాడు ఒకడు ఉండాలి. There need to be one to join them. ఈ వ్యక్తి లేకుండా ఈ మూడు కూడాను లభించుకూడను ప్రయోజనం ఉండదు. Without that person to combine, bring them together, even if you have them, they are useless. కనుక ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడింటి చేతను ఒక దానిని మనం నిర్మించడానికి ప్రయత్నించవచ్చు. You may try to accomplish a task with these three faculties, Ichha Shakti, Jnana Shakti and Kriya Shakti. కానీ దీన్ని చేసేటువంటి వ్యక్తి కూడాను ఒకడు ఉండాలి. You need a maker, the one to do it. ఆ మేకర్ లేకపోయినప్పుడు దీన్ని మనం ఏమాత్రం కూడా ఉపయోగించే ప్రయోజనం ఉండదు. Without that maker, you cannot make use of these things. సొమ్ములు రత్నాలు గలవు, బంగారు కలదు, సొమ్ములు నిర్మాణమగున. You have the gold and the gems and precious stones. Can you have jewels? దీన్ని చేసేటువంటి యొక్క కంసాలి ఒకడు ఉండాలి కదా. You need goldsmith to make them. దీనిని ఉపాదాన కారణము అని రెండు కారణాలు ఉంటున్నాయి. Here you have 2 points, upadana karana. అనగా అన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు ఒకడు ఉపాదాన కారణము. The master is upadana karana. క్రియాకారకుడు ఒకడు ఉండాలి. There need to be one to take care of the action aspect. ఈ క్రియాకారకుడు భౌతికమైన జగత్తునకు ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తుంటాడు. The one who is responsible for this action sets an ideal in this world. ఒక కంసలి అనేక విధమైనటువంటి యొక్క ఆభరణములు సృష్టిస్తాడు. Here is goldsmith who makes many ornaments. కానీ బంగారు ఎవరు సృష్టించారు? Who created gold? ఈ బంగారు సృష్టించినటువంటి వాడే ఉపాదాన కారకుడు. The creator of this gold is Upadanaka. ఈ గోల్డ్ను ఒక నగగా సృష్టించినటువంటి వారే ఒక క్రియాకారకుడు. And the one who made this gold into an ornament is responsible for that kriya or action. ప్రత్తిని ఎవరు సృష్టించారు? Who created cotton? భగవంతుడు సృష్టించాడు. It's God's creation. దానిని ఒక దారముగా చేసి వస్త్రంగా తయారు చేయటము ఒక బెస్తవాడు. And there's one who makes threads out of the cotton and which are closely interwoven to make a cloth. కనుక నిమిత్తకారకుడైనటువంటి వాడు జగత్తునకు ఆదర్శంగా ఉంటున్నాడు. The doer here, Nimitta Karana, is an ideal. ఈ గోల్డ్ in this స్మిత్ world. అనేటువంటి వాడు ఒక నిమిత్తకారకుడు. Goldsmith is an instrument, Nimitta Karaka. కానీ ఉపాదాన కారణమైనటువంటి సామగ్రియే లేకుండా ఈ యొక్క నిమిత్తకారకుడు ఏమీ మాత్రము చేయలేడు. Without the primordial principle of Upadana Karana, this Nimitta instrument is useless. కనుక ఉపాదాన కారకుడైనటువంటి యొక్క భగవంతుడే జగత్తునంతా సృష్టించాడు. God himself is Upadana, primordial principle, the creator. ఈ సృష్టించినటువంటి జగత్తును ఉపాదాన కారకుడైనటువంటి మానవుడు దీనిని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు. Man is trying to experience, enjoy the creation made by the creator. కనుక ఉపాదాన కారకుడిని ఈనాడు మర్చిపోయినాం. We have forgotten the primordial principle, Upadana Karana. నిమిత్త కారకుడే ప్రధానమైన సృష్టించి నేను చేశాను, నేను చూచాను, నేను చెప్పాను
అనేటువంటి అహంకారంకు గురి అవుతున్నాడు. One goes by this identity with that of a doer, that I have done, that I have seen, the nimitta karana. మూలాధారమైన పదార్థం ఒకటి ఉండినప్పుడే ఈ యొక్క నిమిత్త కారకుడైనటువంటి వాడు దీనిని అనేక విధమైనటువంటి సృష్టిగా కావించగలడు. When this primal basis Mooladhara, this instrument Nimitta Karana is useful. సైన్స్ పిల్లలకి అందరికీ తెలుసును. Students of science know this. ఆక్సిజన్ ఉంటుండాలి, హైడ్రోజన్ ఉంటుండాలి. That here you have oxygen and hydrogen. ఇది ఒక భాగము, ఆక్సిజన్ రెండవ భాగం, రెండు భాగములు. And we have the hydrogen and ఈ oxygen. రెండింటినీ చేర్చి నీరుగా సృష్టించాడు. Both of them brought together make water. నేను సృష్టించాను నీరు అని విర్రవీగుతున్నాడు ఈ విద్యార్థి. The student is highly egoistic that he made water combining two. హైడ్రోజన్ ఆక్సిజన్ ఎవరు సృష్టించారు? Whose creation? The hydrogen oxygen. ఈ మూలాధారమైన పదార్థములను తాను ఆధారం చేసుకుని లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి ఒక వస్తువులను తాను తయారు చేసుకోగలుగుతున్నాడు. Basing on this Mooladhara, the primordial principle and the basis, and man makes use of them in various permutation and combination. కానీ ఈ ఆధునిక యుగమునందు ఈ భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క క్రియా స్వరూపాన్ని ఆధారంగా తీసుకుంటున్నాడు, కానీ మూలాధారమైనటువంటి యొక్క వస్తువును తాను ఆధారంగా తీసుకోవటం లేదు. In this modern age, which is ephemeral, the physical worldly sense, he goes by the object, the kriya, forgetting the upadana, the main source. ఒక కుమ్మరి ఉంటున్నాడు, And you find the potter. వాడు కుండలు చేయాలని సంకల్పించుకున్నాడు. He determined to make pots. సంకల్పించుకున్నంత మాత్రం నా కుండలు తయారు కాదు. By just deciding to make, they won't come. ఏ into విధంగా being. చేయాలి అని విధి విధానాన్ని తాను చింతించాడు. He thought of the process of making a pot. ఈ చింతించినంత మాత్రం నా కుండలు తయారు కావు. It's not enough if he plants the divine. ప్రవేశించి అందులో పాల్గొని క్రియారూపం ధరించాడు. He should start making it, doing it. కానీ కుండ తయారైంది. Then pot has come into being. కానీ ఈ కుండ కంటే కుమ్మరివాడు వేరుగా ఉంటున్నాడు. Potter is separate from the pot. కానీ మట్టి కుండ రెండు వేరు కాలేదు. The clay and the pot are not separate. ఈ పాటులోనే మట్టి ఉన్నది, మట్టిలోనే పాటు ఉన్నది. There's clay in the pot and pot in the clay. ఇవి రెండు కూడా నువ్వు విడిదీయడానికి వీలు కాదు. It's impossible to separate them. కనుక ఈ వేరైనటువంటి కుమ్మరి కేవలము ఒక నిమిత్త కారకుడే కాని మూలాధార కారకుడు కాదు. Potter is only an instrument, nimitta karana, but not the primal basis, ఈ upadana karana. మూలాధార కారకుడే ఉపాదాన కారకుడు. And this main basis is Mooladhara, who is the అతనే దైవము. God himself. ఆ దైవం యొక్క సృష్టి చేతనే సర్వ కార్యమును కూడాను విజయాన్ని సాధించగలుగుతున్నాడు. It's because of God's creation man is successful in all aspects of life. మన భారతదేశం నందు వేదాంత పరిభాష యందు మానవ జాతి 84 లక్షల జాతులు జీవరాశులున్నాయి అని ఉచ్చరిస్తూ వచ్చింది. In Bharat, according to Vedantic parlance, there are 84 lakhs of living species. జాతులు Living species or tribes. అయితే 84 లక్షల జాతులు జీవరాశులు ఉంటున్నాయంటే ఇవి ఏ విధంగా తయారైనవి? 84 varieties of living creatures, how have they come to be? అండజము ఇది 21 లక్ష. Andaja, the first group, 21 lakhs. పిండజము ఇది 21 lakhs. Second group, variety, Pindaja, 21. శ్వేతజము ఇది 21 lakhs. శ్వేతజము. Swetaja, 21 lakhs. హృద్బుజ్జము అనేటువంటిది 21 lakhs. Utpujyamu, 21 lakhs. ఇవి 4 చేర్తపు 84 లక్షల జాతుల జీవరాశులైనాయి. All the four make a total of 84 varieties of living creatures. అండజమనగా ఏమిటి? What do you mean by Andaja? అనగా గుడ్డలో నుంచి జన్మించటము. Meaning that which is hatched out of an egg. దీంట్లో అనేక జీవరాశులు ఉంటున్నాయి. There are many living creatures there. of this కేవలం type. పక్షులే కాదు, Not merely birds, క్రిమికీటాదులే కాదు, not merely insects. సర్పము, తేలు ఇత్యాది విష జంతువులు కూడాను ఈ గుడ్డ నుంచినే ఆవిర్భవిస్తున్నాయి. Snake and scorpion poisonous. They also come out of అండజ, egg. జ అనగా పుట్టటము. గుడ్డ నుంచి పుట్టినటువంటివి అండజము అన్నారు. Anda is egg, ja born out of the egg. పిండజ అనగా గర్భం నుంచి ఉద్భవించినటువంటి దాన్ని పిండజము అంటారు. Pindaja, ja is born, Pinda, the womb, born out of the ఇవి womb. 21 లక్షల జాతులు ఉంటున్నాయి.
Those that are born to the womb come to a total of 21 lakhs. శ్వేతజ, శ్వేత అనగా మన స్వెట్ నుంచి పుట్టినటువంటివి 21 జాతులు ఉంటున్నాయి. Swetaja, born out of sweat, 21 lakhs. ఉద్భుజ్యము అనగా భూమి నుంచి పుట్టినటువంటివి ఎన్నో ఉంటున్నాయి. Udbhuja, born out of mother earth, ఈ భూమి 21. నుంచి పుట్టినటువంటివి 21 జాతి. Those that are born of లక్షల mother earth, జాతులు. 21 lakhs. ఈ యొక్క గుడ్ల నుంచి పుట్టినటువంటివి 21 lakhs. Those that have come out of the eggs are స్వెట్ 21 lakhs. నుంచి చెమట నుంచి పుట్టినటువంటివి 21 లక్ష. Products of sweat, 21 lakhs. గర్భం నుంచి పుట్టినటువంటివి 21 లక్ష. Those that are born to the womb are 21 lakhs. ఈ నాలుగింటి యొక్క ఏకత్వమే 84 లక్షల జీవరాశులు అని. They make a total of 84 lakhs of varieties of living అయితే creatures. జీవరాశులు వేరువేరుగా ఉంటున్నాయి. The beings are many. దీనన్నిటికీ కూడా గుడ్ల నుంచి వచ్చినటువంటి వాటికి కేవలం అండజ అని మాత్రం పేరు పెట్టినారు. Andaja is the name given to those that come out of an egg. కానీ గుడ్ల నుంచి ఎన్నో రకమైనటువంటివి పుడుతున్నాయి. Many are born in that by that ఈ process. అన్నింటి యొక్క ఏకత్వం ఒక్కటే, అదే జీవతత్వము. The living principle is uniform for all. విశాలమైనటువంటి యొక్క సముద్రం ఉంటుండాది. You have the vast ocean. అనంతమైన సముద్రంలో In this infinite ocean, అనంత అలలందు infinite waves. అనేక విధి రూపనామం చేత ఉద్భవిస్తున్నాయి. In this infinite vast ocean, there are a number of countless waves of names and ఒక్క తరంగం forms. ఉండినట్టుగా మరొక తరంగం లేదు. One wave doesn't look like another. కానీ ఈ తరంగంలో ఒకదానికి సంబంధమే లేదు. They're not related at all. కానీ అన్నిటికీ నీ సముద్రమే మూలాధారము. But the ocean is the basis for all the waves. తరంగములు మాత్రం వివిధ రూపములు నామములు ధరిస్తున్నాయి. Waves are of varied forms and names. అదే విధముగానే Likewise, అండజ, పిండజ, శ్వేతజ, ఉద్భుజ్యము అనేటువంటి యొక్క ఈ 4 విధములైనటువంటి జాతులు 84 లక్షల జాతుల జీవరాశులు కూడాను ఒక్క సచ్చిత్ ఆనందం అనేటువంటి సముద్రం నుంచి ఆవిర్భవిస్తున్నాయి. likewise, all the 84 lakhs of varieties of living creatures, no matter of an egg or that of a sweat, are born out of the earth, but they have got the same living principle born out of the primordial Satchidananda. సచ్చిదానందం నుంచి ఆవిర్భవిస్తున్నాయి. They all have had their origin in the ఈ Satchidananda. సచ్చిదానందం అనగా ఏమిటి? What do you mean by Satchidananda? సత్, Sat. బీయింగ్, Sat is being. ఎప్పటికీ ఉండేటువంటిది, Being that మార్పు everlasting, చెందినటువంటిది, changeless, కూర్పు చెందినటువంటిది, no change. నిరంతరం కూడాను ఉండేటువంటిది. It exists forever and ever. అది ఏ సత్. That continuous దీనిని existence. బీయింగ్ 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 అన్నారు. ఎప్పటికీ ఉంటుంటది. This Sat is being everlasting. చిత్, Then comes Chit. చిత్ అనగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానతత్వమే. Chit means the total knowledge. ఈ పరిపూర్ణ జ్ఞానం అనేటువంటిది ఎప్పటికీ మార్పు చెందేటువంటిది కాదు. This total awareness doesn't change any time. నిర్గుణం, Attributeless, నిరంజనం, eternal, సనాతనం, ancient, నికేతనం. and that which ఇది is stored. నిజమైనటువంటి చిత్. All these stand for Chit. ఈ చిత్ అనేటువంటి దానికి సత్ అనేటువంటిది ప్రతిబింబంగా ఉంటుండాలి. For this Chit, Sat is the reflection. ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే ఆనందము అనేటువంటిది ఆవిర్భవిస్తుంది. These two combine, giving rise to Ananda, the bliss. సత్ అది ఒక షుగర్ వంటిది. Sat is sugar. చిత్ చైతన్యంతో కూడినటువంటి జలం వంటిది. Chit is this awareness, water. ఇది చిత్, ఇది సత్. This is Sat, this is Chit. సత్తు చిత్తు రెండు ఏకం చేసినప్పుడే ఇది ఒక విధమైన ఆనంద స్వరూపాన్ని ధరిస్తుండాలి. When you mix Sat and Chit, you will have the Ananda, the bliss. ఇందులో చక్కెర గాని నీరు కాని ప్రత్యేకంగా ఉండదు. There in that Ananda, there is sugar and water are ఈ not షుగరు separate. వాటరు ప్రత్యేకమైనవి కాదు. Sugar and water are not ఈ separate. షుగరు వాటరు రెండు చేరినప్పుడే సిరప్ అనే 3వ రూపాన్ని ధరిస్తుంది. Sugar and water totally mixed up would make a syrup. కనుకనే సత్తు చిత్తు రెండు చేరినప్పుడే ఆనందము అనేటువంటిది ఆవిర్భవిస్తుంది. So Sat and Chit together will bring up Ananda, bliss. కనుకనే సర్వ జీవుల యందు కూడాను సర్వ ప్రాణుల యందు కూడాను ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది స్వస్వరూపంగానే ఉంటుండాలి. Therefore, in all the living creatures, in all beings, you find this Sat Chit Ananda. కానీ స్వస్వరూపాన్ని తాను దర్శించుకొనలేక, విచారించుకొనలేక, ఆనందించుకొనలేక స్వస్వరూపం ఎక్కడో ఉన్నదని ప్రత్యేకంగా వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు వెర్రి మానవుడు. Foolish man is not able to know his true innate identity, innate nature. He is not able to understand the bliss. ఇది ఏ But he is విధంగా in search of it ఉన్నదనగా outside. తనను తాను ఎక్కడో వెతుక్కోవటానికి పోతున్నాడు. It amounts to say that he is in search of himself outside. తనను తాను ఎక్కడ వెతకగలడు? Where does he search for himself? తన యందే వెతుక్కోవాలి. He has to look within.
తనను తాను వెతికేటువంటి వేరువాడు ఏ యొక్క స్థానం నందు కూడా తనను తాను గుర్తించుకోలేడు. A fool can never find himself outside. ఒక చిన్న ఉదాహరణము. A small example. జాగ్రత్త అవస్థ యందు In waking state, తాను సంచరించినట్టుగా, సంభాషించినట్టుగా, స్నేహం చేసినట్టుగా, ఆనందాన్ని అనుభవించినట్టుగా అనుభవిస్తాడు. in the waking state, he has got varied experiences such as that he moves about, that he converses. అయితే ఈ ప్రత్యక్షమునకు 4 ప్రమాణములు ఉంటున్నవి. For this direct experience, there are 4 evidences. కాల, కర్మ, కారణ, కర్తవ్యం. There are 4 aspects here: the time, the action, the reason, and the ultimate. నేను ఇక్కడ నుంచి బెంగళూరు పోవాలి I want to go to Bangalore from here. సంకల్పించుకున్నాడు. Yes, I want to go. సంకల్పించుకున్న తక్షణమే కారు తెప్పించుకున్నాడు. The moment you decided you have a car, కారులో కూర్చున్నాడు. you sit there. 3 గంటల సేపు ప్రయాణం చేశాడు. You travel for 3 hours time. బెంగళూరు చేరాడు. You reach Bangalore. కాలం ఎప్పుడు? Where do you get the time factor? తెల్లవారి 5 గంటలకు బయలుదేరాడు. You started here at 5 o'clock in the morning. 5 గంటలకు బయలుదేరి 8 గంటలకు బెంగళూరు చేరాడు. Having started here at 5 o'clock, you reached there by 8. దేంట్లో చేరాడు? కారులో చేరాడు. You reached there in your car. కాలము 5 o'clock. Time 5 o'clock. చేరటము 3 గంటలు అయిన తర్వాత 8 గంటలకు. And you reached there in 3 hours time. దేంట్లో ప్రయాణమయ్యాడు? కారులో ప్రయాణమయ్యారు. The transport is car here. కాలము, కారణము దేనికోసం పోయాడు? The time here and the reason why have you అక్కడ gone. ఏదో ఒక పని ప్రోగ్రామ్ ఉంటుండాది. There is one program there ఆ in Bangalore. ప్రోగ్రామ్ కోసం వెళ్ళాడు. You have gone there to attend. కాలము, కర్మ ప్రయాణం చేయటం 3 గంటల కర్మ, కారణము ప్రోగ్రాము, కర్తవ్యము అనుభవించటము. The time 3 hours and the action of the travel, the reason the program and the kartavyam ఈ కాల, experience. కర్మ, కారణ, కర్తవ్యంతో చేరినటువంటి సత్యము. And therefore, the Satya, the truth is the one that has got all these factors of the time, the ఇదే reason, అనుభూతి. action and experience. రాత్రి భుజించి పరిణిన తర్వాత After partaking food, when you go to sleep, 10 గంటలకు స్వప్నం వచ్చింది. you dreamt at 10 o'clock. ఆ స్వప్నం లోపల బెంగళూరుకు నువ్వు పోయినట్టుగా, There in the dream as if you have gone to Bangalore, అక్కడ ఏదో నీ కార్యక్రమాన్ని నీవు విజయం గావించినట్టుగా as if you are successful in an engagement. స్వప్నం వచ్చింది. You dreamt so. స్వప్నం నిజమే అనుకుంటున్నాం. You take it true. కానీ ఇందులో కాలకర్మ కారణ కర్తవ్యాలు లేవు. In the dream state, there is no time, there is no action, means of ఎప్పుడు transport. బయలుదేరావు ఇక్కడ? When did you start? తెలీదు. No. దేంట్లో బయలుదేరావు? Means of transport? తెలీదు. You don't know. ఎప్పటికి చేరావు? When did you reach? తెలీదు. You don't know. ఏమి చేశావు? తెలీదు. What have you done? You don't know. చూసావా? ఇది స్వప్నావస్థ లోపల కాలకర్మ కారణ కర్తవ్యాలు 3-4 కూడా లేవు. So in the dreaming state, there is no time factor, the action, the means of transport and the experience. ఇంకా జాగ్రత్త ఆ విధంగా ఉంది. స్వప్నం ఈ విధంగా ఉంటున్నది. సుషుప్తి, సుషుప్తి అనగా గాఢ నిద్ర. So this is the situation, the waking state, the dreaming state, then the deep sleep. గాఢ నిద్ర లోపల ఏ కర్తవ్యము, ఏ కారణము, ఏ కార్యమును ఆచరించలేదు. In the sushupti, deep sleep, there is no time factor, there is nothing that you కానీ can do. ఆనందాన్ని అనుభవిస్తున్నావు. But experience bliss. ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? Where from you got this? జాగ్రత్తలో నీ శరీరంతో, నీ కాయముతో, నీ సర్వకర్మలు కూడా నీవు ఆచరిస్తూ ఉన్నావు. In the waking state, you do different tasks with this body. స్వప్నావస్థ లోపల నీ దేహాన్ని నీవు సృష్టించుకుంటున్నావు. There in the dream, you create yourself. నీ స్వప్న దృశ్యములన్నీ నీవే సృష్టించుకుంటున్నావు. All the scenario of the dream is నీ of your కోరికలన్నీ నీవే creation. సృష్టించుకుంటున్నావు. All the desires of నీ your ప్రయాణములు కూడా making. నీవే సృష్టించుకుంటున్నావు. And you travel of your own making. ఈ సుఖ దుఃఖాలు కూడా నీవే అనుభవిస్తున్నావు. You also suffer the pleasure and pain equally. ఆ ప్రయాణం లోపల ఆ రోడ్డు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? How did you travel ఆ along the కారు way? నీవు ఎక్కడి నుంచి తెచ్చావు? Car, where from ఇవన్నీ you నీకు got? నీవే సృష్టించుకున్నావు. That's all of your creation. కనుక ఇవన్నీ కూడా నువ్వు స్వప్నావస్థ లోపల అన్నింటికీ తానే సృష్టికర్త అయినాడు. There in the dreaming state, you are the creator for all these factors. జాగ్రత్త అవస్థ యందు ప్రత్యేకమైనటువంటి ఒక విభాగములుగా, వ్యక్తులుగా, ఒక విధమైనటువంటి వస్తువులుగా సృష్టించుకుంటున్నాడు. In the waking state, you have got the individuals, objects as separate entities. సుషుప్తి యందు కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. In deep sleep, you enjoy the bliss. అయితే జాగ్రత్త యందు అనుభవించినటువంటిది తానే.
In fact, you are the one who enjoyed in waking state. స్వప్నం అనుభవించినటువంటిది తానే. You are the experiencer in the dream. సుషుప్తి యందు ఆనందాన్ని అనుభవించేది తానే. You are the experiencer of the bliss in the ఈ deep మూడు sleep. కాలములు ఎందుకు మూడు రూపాలు ధరించలేదు. You don't have three forms of experience in these three మూడు states. కాలములు ఎందుకు ఒకే వ్యక్తే ఈ మూడు కాలముల యొక్క అనుభవాన్ని అందుకుంటున్నాడు. The experiencer is one and the same in all these three states. కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు మానవుడు. Man is the one who is changeless in all the three periods of time. మూడు కాలములు ఎందుకు మార్పు చెందక ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనుభూతిగానో ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు మానవుడే. Man experiences bliss in different states, being one and the same. కనుకనే మానవుడు త్రిమూర్తాత్మక స్వరూపుడే. Manava, human being, has these three forms. ఇతనే నిజమైనటువంటి దైవ స్వరూపము. He is divine essentially. ఈ త్రికాలములు ఎందుకు ఏకత్వాన్ని పొందినటువంటి వాడు మానవుడే. He finds the spirit of oneness in all the three periods of time. త్రికాలములు ఎందుకు ఏకత్వాన్ని దర్శించినటువంటి వాడు మానవుడే. It's the man who will experience this oneness in all the three periods of త్రిలోకం time. యందు సంచరించేటువంటి వాడు మానవుడే. In fact, he moves about in all the three states. కనుకని ఉద్భవించటము, అనుభవించటము, ఆనందించటము మానవుని యొక్క స్వస్వరూపమే. So it's your true nature to take birth and to experience the bliss. కనుక ఇట్లాంటి ఏకత్వాన్ని తాను గుర్తించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవత్వములు ఎట్టి విధమైనటువంటి భేదములు కానీ కలతలు కానీ కల్లోలములు కానీ ఆవిర్భవించడానికి అవకాశం లేదు. When once we understand the spirit of oneness, then there will be no scope for any disturbances, agitations or conflicts. త్రిగుణం, త్రిధరాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అన్నారు. All the three attributes, all the three periods of time may be offered as one entity to God himself. కనుకనే శంకర్ల వారు కూడాను ఈశ్వర తత్వాన్ని చక్కగా వర్ణిస్తూ వచ్చాడు. Shankara also narrated in full the nature of ఇక్కడ Ishvara. దేహాభిమానం ఉండినంత వరకును అనేక భిన్నాభిమానములు ఆవిర్భవిస్తుంటాయి. So long there is body identification, you find multiplicity. శంకర్ల వారు Shankara కాశీ క్షేత్రాన్ని చేరారు. reached Kasi. అక్కడికి వెళ్లి విశ్వనాథుని దర్శించాడు. There he saw Vishwanatha, Lord. అక్కడ ప్రార్థిస్తున్నాడు ఆదిశంకరులు. Adi Shankara started praying there. స్వామి, Swami, నేను ఎందుకోసం ఇక్కడికి చేరాను? I reached here for what purpose? నేను మూడు విధములైనటువంటి పాపములు చేశాను. I committed three types of sins. కానీ ఈ మూడు పాపముల యొక్క పరిహార నిమిత్తమై నిన్ను దర్శించడానికి వచ్చాను. I want to atone the sins committed, therefore I come here. ఏ పాపం చేశాడు? What sins he ఎవరిని committed? చంపాడు? ఎవరిని హింసించాడు? ఎవరిని దొంగిలించాడు? ఏ సొత్తును అపహరించాడు? ఏది చేయలేదే. ఇంక పాపి ఎట్లని చెప్పడం. Shankara, what has he done? Whom has he killed? What is that he has stolen? He has not done anything స్వామి, either. మొదటి పాపం చెప్తున్నాను, ప్రార్థించుతున్నాను, వినండి అన్నాడు. Oh Swami, I pray unto you, declaring my first sin committed. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని నేనే రాశాను. In the lead, I compose that divinity is beyond narration, comprehension. భగవంతుని వాక్కు చేత కానీ మనస్సు చేత కానీ వర్ణించడానికి సాధ్యం కాదు అని నేనే తెలుపుతున్నాను. In fact, I declare that it's impossible to describe the divinity either verbal or అట్టి mental నేను comprehension. చెప్పినటువంటి నేను I నిన్ను said ఇక్కడికి so. వచ్చి వర్ణిస్తున్నాను. Having said so, I started describing you here. నేను చెప్పినది ఒకటి, చేసినది మరొకటి. I said something, then doing another now. ఇది పాపం కాదా? Isn't that a sin? కనుక ఈ పాపాన్ని నన్ను క్షమించమని చెప్పారు. Forgive me for this first sin. ఇంకా భగవంతుడు ఎక్కడున్నాడు? Then where is God? సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా ఉత్తేజతి. ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడని నేనే వర్ణించాను. In fact, I declare that God is present everywhere. His feet, His eyes, His ears spread all over the universe. సర్వభూతములు ఎందుకును నేనే ఉంటున్నానని చెప్పి కూడా వర్ణించాను. I also stated that God is present in all of the ఈశ creatures. గిరీశ నరేశ పరేశ విరేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మే తవ చరణయుగం అన్నాడు. ఈశ నరేశ పరేశ బిలేశ భూషణభో, నిన్ను అనేక విధములుగా వర్ణించాను ఈశ్వర. Oh Ishvara, I described to you in various terms. భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడని నేను వర్ణించాను. I said that God is everywhere. కానీ ఒక కాశీ క్షేత్రానికి మాత్రమే నేను దర్శించడానికి వచ్చాను. But I wanted to see God here in Kasi. కనుక నేను వర్ణించడం ఒకటి, అనుభవించడం మరొకటి. ఇది పాపం కాదా? My description is one thing, experience being different. Isn't that a sin? కనుక నేను చెప్పినది ఒకటి, చేసినది మరొకటి. Having said one thing, I am acting in a different way. భగవంతుడు హృదయవాసి అని చెప్పాను. I said God dwells in our heart. ఎక్కడ కూడా లేడు.
And in fact, అన్ని చోట్ల ఉన్నాడు. God is everywhere. అన్ని చోట్ల ఉన్నటువంటి భగవంతుడిని నేను ప్రయాణం చేసి చూడటం ఎందుకు? Then why should I go anywhere to see Him? కనుక నేను కాశీ క్షేత్రం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానమునకు నేను వచ్చి చేరాను. I reached this pilgrim center, Kashi, to see God. ఇది మూడవ పాపం కాదా? Isn't that a third sin committed? మరణమే లేదు మానవులకు In fact, there's no death at all to అని mankind. నేను వర్ణించాను. I said so. న పాపం న పుణ్యం న సౌఖ్యం న దుఃఖం అన్నాను. I said there's no sin, there's no merit, no birth, no death whatsoever. అలాంటి నేనే ఈ శరీరమును తీసుకుని వచ్చి ఈ పాపను పరిహారం చేయమని ప్రార్థిస్తున్నాను. Having said so, I came with this body, praying for the atonement of my sins. కనుక ఈ పాపమును పరిహారం చేయమని కోరటము ఇది ఒక పాపం కాదా? Isn't that such sort of a prayer a sin? నేనే భగవంతుడినై నేను ఇంక పాపం ఎక్కడ చేశాను? Being divine myself, what sin I could న ever పాపం commit? న పుణ్యం In fact, there's no sin nor merit. న దుఃఖం న సుఖం There's no pleasure or pain. ఇట్టి వర్ణించినటువంటి నా యొక్క నాలుక తిరిగి నేను పాప పరిహారం కోసమని నిన్ను దర్శించడానికి వచ్చానంటే ఇది ఒక పెద్ద పాపం. Having extolled divinity in such a way, but I have come here to see God. Isn't అనగా that a శంకరుని sin? యొక్క బోధ యందు ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటనగా The secret, the significance of the మనస్ teaching. ఏకం వచస్ ఏకం కర్మణ్ ఏకం మహాత్మనం. ఈ మనోవాక్ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం. The significance of Shankara's teaching here is the unity of thought, word and deed. మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మణ్ అన్యత్ దురాత్మనం. ఈ యొక్క చెడ్డబాటైపోవడానికి కారణం ఏమిటి? నా మనసులో సంకల్పం ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి. But in the case of wicked man, you don't find any kind of harmony between thought, word and ఈ deed. ప్రాపర్ స్టడీ ఆఫ్ mankind is man. The proper study of mankind is man. ఈ మూడింటి యొక్క ఏకత్వం కాలేదు. There's no unity of thought, word and ఇదే deed. పెద్ద పాపం There's the worst of the sins. అని ప్రపంచానికి బోధించే నిమిత్తము ఆదిశంకర్ల వారు ఈ విధమైనటువంటి యాత్ర చేస్తూ వచ్చాడు. To propagate this teaching to the entire world, Shankara has taken this శంకరుడు pilgrimage. చేసిన ప్రతి అడుగడుగులకు ఒక్కొక్క ఉపదేశాన్ని అందిస్తూ వచ్చాడు. At every step, Shankara was teaching to the entire humanity. ఆ కాశీ క్షేత్రం నుంచి వెనుక వస్తున్నాడు. He was returning from Kasi. ఎవరో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. డుక్కుం కరణే డుక్కుం కరణే డుక్కుం కరణే అని పాణి గ్రంథమును ఉచ్చరిస్తున్నాడు. He saw a person repeating this grammar, Dukrung Karane, repeatedly. చూచాడు. He saw him. వాడికి ఒక బోధ చెయ్యాలి. He should give him a teaching. నాయన ఏమిటి నీవు వర్ణిస్తున్నావు? Son, what is it you are describing? పాణి గ్రంథాన్ని వర్ణిస్తున్నాను అన్నాడు. I am going through this Pani grammar. దీనివల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి? What is that you are going to get out of it? నేను పండితుల వారితో ప్రవేశించి మహారాజు దగ్గర చేరి కావలసినంత ధనము నేను సంపాదించుకోగలను అన్నాడు. I can be a scholar, join the court of the king and earn lots of money. ఈ ధనం వల్ల నీకు కలిగేటువంటి సుఖం ఏమిటి What అన్నాడు. comfort you will have out of this నేను money? ఉండినంత వరకు నా కుటుంబంతో పాటు నేను సుఖంగా జీవిస్తాను అన్నాడు. So long I live, I can lead a happy life with money. ఎంతవరకు జీవిస్తావు? How long you are going to live? ఈ శరీరంతో జీవించినంత వరకు నేను ఆనందాన్ని అనుభవిస్తాను అన్నాడు. Until I am here in this body, I will enjoy life. తదుపరి Later, నాకు తెలియదు అన్నాడు. I don't know what would happen. అప్పుడు చెప్పాడు, పిచ్చివాడా, Then said, భౌతికమైన దేహము, భౌతికమైన ధనము, భౌతికమైన జగత్తు, భౌతికమైన గ్రంథము, భౌతికమైనటువంటి పాణి గ్రామము ఇవంతా కూడా నువ్వు భౌతికమైనటువంటివి. oh madcap, understand this body, the money, the world, and sacred texts, they're all physical, ఇది worldly. నిండినంత వరకే నీవు ఆనందిస్తావు. You'll be happy so long you're alive. నీవు మరణించిన తర్వాత కూడా ఆనందించేటువంటి ఒక శాశ్వతమైన అసత్యమైన నిత్యమైనటువంటి ఆనందాన్ని మొట్టమొదటి నీవు సంపాదించుకోమన్నా. Acquire that which is eternal, immortal bliss, which you will enjoy in after life, after death. చెప్పాడు. He said భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. He went on telling, oh foolish man, repeat God's name, oh fool, think of God, pray to Him, extol Him. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే నహి నహి రక్షతి డుక్రుంకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. When end approaches,
The rules of grammar will never save you. They will never come to your ఈ rescue. డుక్కుం కరణే నహి నహి రక్షతి. It will never save you. ఎప్పటికీ Impossible. ఇది నిన్ను రక్షించలేదు. At no point of time can it save ఈ you. గ్రామరు, ఈ చదువులు ఇవన్నీ నిన్ను రక్షిస్తాయా? This grammar, this knowledge, are they going to save you? మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఈ విద్యలన్నీ కూడా నిర్మూలం గావిస్తున్నాయి. In fact, because of this knowledge, you forget the divinity in this human ఈ life. నాలెడ్జిని డివైన్ నాలెడ్జ్ గా మార్చుకోవటంలో ప్రయత్నం చేయి. Transform this knowledge into divine knowledge. ఈ విద్యలన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. This knowledge is not permanent. ఎంతకాలం ఉంటుంటాయి? How long does it ఇవన్నీ last? క్షణభంగురమైనటువంటివి. That's all momentary. ఇలాంటివంతా నీవు ప్రయత్నం చేసి You, కాలంనంతా వ్యర్థం చేసి నీ జీవితాన్ని నిరర్థకం చేసుకోవద్దు. in fact, you are wasting time and spoiling your life. ఈ విధంగా శంకరుల వారికి అవసరం లేనప్పటికీ తాను అన్ని కూడా లోకోద్ధార నిమిత్తమై, లోక కళ్యాణ నిమిత్తమై, లోక జ్ఞానాన్ని అందించే నిమిత్తమై సర్వ కర్మలను కూడా ఆచరిస్తూ వచ్చాడు. Though personally it's not beneficial, Shankara's teachings are for the emancipation, redemption of the entire శంకరుల వారు humanity. మాత్రమే కాదు, శ్రీ కృష్ణుడు కూడా అట్లనే చేశాడు. Not only Shankara, Krishna also did like that. ఏం చెప్పాడు? What did he say? నమే పాత్రాస్తి కర్తవ్యం త్రిశులోకేశించిన నానవాప్తం అవాప్తవ్యం వర్తయే వచకర్మణి. నేను ఈ ముల్లోకంలో చేయవలసినటువంటి పని ఏమీ లేదు. Krishna says, I don't have to do anything in these three worlds. ఈ ముల్లోకముల చేత నాకు లభించేటువంటి ఫలితం ఏమీ లేదు. I'm not going to be profited by doing anything కానీ in these నేను three worlds. తెల్లవారి మొదలు రాత్రి 12 వరకు కూడా కర్మలు ఆచరిస్తున్నాను. But I do so many tasks from dawn to dusk. దేనికోసం? Why? ఎవరి కోసం? What for? ఎందుకోసం? What for? లోకోద్ధారముల కోసం. It's for the emancipation of the world. పెద్దలను చూసి పిల్లలు అనుసరించడానికి అవకాశం ఉంటుంటాయి. There's every scope for the youngsters to follow the elders. కనుకని ఇతరులను అనుసరించి తద్వారా తరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. Youngsters follow the adults and also work for the liberation. నేనే కర్మలు ఆచరిస్తున్నాను I do so many things. కనుక నీవు కూడా కర్మని ఆచరించు. So you also do. Take to action. ఈ కర్మ చేతనే నీ యొక్క జన్మ సార్థకమవుతుంది. Out of this karma action, you will be కర్మణ్యేవ redeemed. అధికారశ్చ మాపదేశు కదాచన. You have got right on action, but not on the fruits thereof. కర్మానుబంధీని మనుష్య లోకే. Human- మనుష్య లోకమంతా కూడా కర్మ చేత బంధింపబడినటువంటి. Human society is bound by the field of action. కర్మ చేయకుండా ఎవరు కూడా కాలం వ్యర్థం చేయడానికి వీలు లేదు. No one can waste their time without doing any action. చాలా మంది విదేశీయులను వచ్చినప్పుడు నేను అడుగుతున్నా, ఏ పని చేస్తున్నావు అని అడిగినప్పుడు నేను ఏం పని చేయటం లేదంటాడు. When Bhagavan asks many of the foreigners, what are you doing? They say, we are not doing పని anything. అనగా ఈనాటి మానవుడు ఏమని భావిస్తున్నాడు? ఏదో ఒక ఉద్యోగంలోనో లేక వ్యాపారంలోనో ఇంకే విధమైనటువంటి పనిలోనో నేను ప్రవేశించినట్టుగా భావిస్తున్నారు. Action they meant some kind of job, some sort of business. ఇది కాదు కర్మ. It's not karma మన action. ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా కర్మనే. The inhalation, exhalation, breathing process is action. మన కన్నులు కూడా ఆడుతున్నా ఇదంతా కర్మనే. Eyelids act, that's karma. భోజనం చేస్తున్నాం, చేతికి నోటికి పని పెడుతున్నాం, ఇదంతా కర్మనే. As you dine, you give work to your hand. That's తెల్లవారు action. లేచింది మొదలుకొని రాత్రి 12 వరకు కూడాను ఈ దేహం కర్మాచరణ ఎందే ఉంటుండాలి. Right from the time you get up from the bed and go back to కానీ bed, ఈ you కర్మలు do action. సార్థకమైన కర్మలుగా చేయటం చాలా ఉత్తమమైనటువంటిది. The noblest thing lies in doing it in a sacred way. పూజలు చేయొచ్చు. Yes, you can worship. ఈ 9 విధమైనటువంటి పూజలంతా ఉంటున్నాయి. There are 9 forms of devotion. ఏ విధంగా ఉంటున్నాయి? How are they? 9 విధమైనటువంటివి. The 9 parts. శ్రవణం, The listening, కీర్తనం, Singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, దాస్యం, servitude, స్నేహం, friendship, ఆత్మ నివేదనం. surrender. ఈ 9 కూడా ఒక విధమైన కర్మలే. These 9 parts of devotion are types of అయితే action. ఎందుకోసం నువ్వు ధ్యానం చేస్తున్నావు? Why do you meditate? ఎవరి కోసం చేస్తున్నావు? What for? దీనివల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి What is the use? అని విచారణ చేస్తే దీనికి ఒకే ఒక జవాబు. If you inquire like that, there's only one reply, answer. ధ్యానం చేసినా, జపం చేసినా, తపం చేసినా, యోగం చేసినా, యజ్ఞం చేసినా, యాగం అన్ని కూడాను మీకోసం మీరు చేసుకుంటున్నారే కానీ భగవంతుని కోసం కానే కాదు. Whether it's meditation or penance or yoga or yajna or worship, whatever maybe you do it for your own sake. భగవంతునికి ఎందుకు ఇవన్నీ? God is not in need of them. నీ తృప్తి నిమిత్తమై నీవు ఆచరిస్తున్నావు. You do satisfy yourself. నీ తృప్తి కోసమనే నీవు ఈ జపం చేస్తున్నావు. You do japa for your own అంతేకాని satisfaction. దీనివల్ల భగవంతునికి ఏ ఫలితము లేదు. God is not going to be ఓ, benefited. భగవంతుని కోసం నేను ఈ పూజ చేస్తున్నాను అనుకుంటాను. You think that you are worshipping for God? కాదు, చాలా పొరపాటు. It's a mistake. మానవుడు చేసేదంతా స్వార్థం కోసమని. Whatever man does, it's utterly selfish. ఏది చెప్పినా కానీ వెనక స్వార్థం అనేది కదులుతూనే ఉంటుండాలి. Whatever that is said, there's selfish motive behind. ఎక్కడ నడిచినా
వెనుక స్వార్థం కనిపిస్తుండాలి. Wherever he goes, it's utterly selfish. ఏమి చెప్పినా కూడా స్వార్థం కనిపిస్తుండాలి. Whatever that is said, that's utterly సర్వము selfish. స్వార్థం అనేటువంటి చేతిలో కీలుబొమ్మగా జీవిస్తున్నాడు మానవుడు. Man has become a puppet in the hands of selfishness. ఈ సెల్ఫిష్ స్వార్థం లేకుండా ఒక్క అడుగైనా ముందుకు వేయలేడు. Without selfishness, he doesn't step forward. స్వార్థం కోసం చేస్తున్నాడే కానీ పరార్థం కోసం కాదు. He is doing it for selfish ends, not for spiritual ఎవరిని gain. జప ధ్యానములు చేసినప్పటికీ తమ నిమిత్తమే తాము చేసుకుంటున్నారే కానీ భగవంతుని నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. We have to know the truth and conduct ourselves that we meditate for our own advantage, not for God. ఈ మెడిటేషన్ నీకు తృప్తినివ్వచ్చును. Meditation gives నీ satisfaction. తృప్తి నిమిత్తమై నీవు మెడిటేషన్ చేస్తున్నావు. You do it for నీ self-satisfaction. జపము నీ యొక్క నీ తృప్తి నిమిత్తమై నీవు చేసుకుంటున్నావు. Japa for your own నీ భజన నీ self-satisfaction. తృప్తి నిమిత్తమై నీవు చేసుకుంటున్నావు. You sing the glory for your satisfaction. ఇవన్నీ కూడా స్వార్థం కోసం ఆచరించేటువంటి ప్రక్రియలే కానీ భగవంతుని కోసం ఆచరించేటువంటివి కాదు. These are all selfish deeds, nothing to do with the divine. ఎందుకనగా తానే భగవంతుడై ఉన్నాడు. Why? You are God. సో హం తానే భగవంతుడు. Soham, you are God. నేనే దైవముని తానే ఉచ్చరిస్తున్నాడు. He goes on repeating, I am God, I am God. కానీ ఇంకా భగవంతుడి కోసం ఎందుకు చేయటం ఇవన్నీ? Then why do you need to do for God? ఎక్కడున్నాడు భగవంతుడు? Where is God? ఏ విధంగా పట్టాలి అతన్ని? How to catch ఏ hold of విధంగా him? దర్శించాలి? How to see him? ఈ విధమైనటువంటి ప్రశ్నలన్నీ కూడాను అనాది కాలం నుండి కూడాను నేటి వరకు జరుగుతూనే వస్తున్నాయి. These questions of experiencing God, seeing God have been there since ancient times. కనుక తన తత్వాన్ని తాను గుర్తించడం కోసమని ఈ సాధనంతా చెయ్యాలి. We have to undertake spiritual path to know one's own self-reality. నేనే దైవాన్ని ఈ సత్యాన్ని ఎప్పుడు గుర్తిస్తాడో That day when he realized the truth that I am God. పశ్యతి సపశ్యతి అన్నాడు. ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడే నిజమైన సాధకుడు. He is a true aspirant if he knows the truth that is essentially, basically divine. కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇవన్నీ వ్యర్థమైనటువంటి పనులే. Without realizing this truth, whatever spiritual pursuit you may follow, that's all waste. నీ సత్యాన్ని నీవు గుర్తించు. Know your truth. ఆ గుర్తించిన సత్యాన్ని 10 మందికి పంచు. And share this truth with 10 everybody. మందికి పంచడమే కాకుండా వారితో చేయించు. And make them follow this వారు path. చేయించిన తర్వాత వాళ్ళని కూడా గుర్తించమని బోధించు. And also help them to recognize the reality of the truth. చేయవలసినటువంటి పని. That's what you're శరీర supposed to do. మాధ్యం కలు ధర్మ సాధకం. ఈ ధర్మాన్ని ఆచరించాలి. And just follow the righteous path. ఏది ధర్మము? What is dharma? ధారయతీతి ధర్మ. ఏది ధరించిందో అదే మనకు ధర్మము. That which is put on is dharma. ఏది మనం ప్రేమనే మన ధర్మము. And love is dharma. సత్యమే మన ధర్మము. Satya is dharma. శాంతమే మన ధర్మము. Peace is dharma. ఇట్టి స్వధర్మాన్ని తాను ఆచరిస్తూ రావాలి. And we should follow our own dharma, the innate nature. ఇప్పుడు ఒక ఫలం ఉంటుండాలి, Here is లేక చక్కెర ఉంటుండాలి. Here is sugar. చక్కెరకి దీని యొక్క స్వభావం ఏమిటి? What is this nature quality? తీపి దీని యొక్క గుణము. It's sweet, that's its quality. ఈ చక్కెర లోపల తీపి లేకపోతే ఇది చక్కెరే కాదు. If the sugar is not sweet, it's not sugar. ఇది ఏదో మట్టిగా తయారవుతుంది. It is just mud. అగ్ని ఉంటుండాలి, అగ్నికి దహన శక్తి దీనికి సహజం. The fire is capable of కానీ burning. ఈ దహన శక్తి లేకపోతే ఇది బొగ్గు అవుతుంది కానీ అగ్ని కాదు. If the fire can't burn, it is a coal, it can't అదే be fire. రీతిగా మానవత్వంలో ఏది దీనికి సహజము? So what is your natural quality? ప్రేమనే ఇతని సహజము. Love is the ఈ natural ప్రేమ లేకపోతే quality. వీడు మానవుడే కాదు. When there's no love, you are no human being. తీపి లేకపోతే చక్కెర ఎట్ట కాదు. When it's not sweet, it's not sugar. దహన శక్తి లేకపోతే నిప్పు ఎట్ట కాదు. When the fire can't burn, it's not fire. మానవుని యందు ఆ ప్రేమనే లేకపోతే వాడు మానవుడే కాదు. When there's no love, you are no human being at all. ప్రేమ ఉంది There is love. కానీ సమయ సందర్భానుసారం పురస్కరించుకొని ప్రేమను ఉపయోగపెడుతున్నాడు. Basing on the circumstances and the position, he makes use of his బిడ్డలు love. ఎవరైనా తన బిడ్డలు తన దగ్గరకు వస్తే ప్రేమిస్తున్నాడు. If his own child comes భార్యను close, he loves. చూసినప్పుడు ప్రేమిస్తున్నాడు. And he loves తల్లిని them. చూసినప్పుడు ప్రేమిస్తున్నాడు. Loves his mother. బంధువులు చూసినప్పుడు ప్రేమిస్తున్నాడు. Loves relations. అందరినీ ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ తనలో లేకపోతే ఏ విధంగా ప్రేమించగలుగుతున్నాడు? He loves his children, he loves his relations because there is ఉంది love. ప్రేమ కానీ తన బంధు ప్రీతిగా ఉంటుండాలి. There is love within, but it is restricted. బంధువులందరూ వాకిటి దాకా వల్లకాటికే వత్తురు. Relations will come up to the doorstep or the burial ground. నేను బంధింప చేయనటువంటి ఆపద్బంధువు ఒకడే ఉంటున్నాడు. But there's one, the protector, the redeemer. అట్టి ఆపద్బంధువుని విస్మరించి You లోక forget, సంబంధమైన బంధువులంతా నీవు విశ్వసించి నీవు కాలం వ్యర్థం గావిస్తున్నావు. you forget that Savior Atma Bandhu, but you are carried away by this physical relationships Bandhu. మానవుడా, Oh human being. ఈ మానవత్వాన్ని ధరించినందుకు ఎంతో ధన్యత కావాలి. అట్టి దుర్లభమైనటువంటి మానవ జన్మాన్ని, ఉత్తమమైనటువంటి మానవ జన్మాన్ని, ఆదర్శవంతమైన మానవ జన్మాన్ని
పవిత్రమైన మానవ జన్మాన్ని, విలువైన మానవ జన్మాన్ని ఎందుకు నీవు వ్యర్థం చేసుకుంటున్నావు? Why do you waste the noblest life of a human being, an ideal life of a human being, a sacred life of a human being? Why do you waste that? నీవు పుట్టినందుకు ఒక ఆదర్శాన్ని నీవు నిర్మించాలి, And be born as a human ఆదర్శాన్ని being with an ideal. వెతకాలి, You should be in search of ఆదర్శాన్ని ideal. నీవు అనుసరించాలి, You should follow ideal. అనుసరించి అందరికీ అందించాలి. Having followed, you should share with అంతేకాని others. Only that. అనేక విధములుగా కూడా నువ్వు ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రవేశించి You just indulge yourself in worldly contacts. అన్ని పనులు నువ్వు చేసుకో, తప్పులేదు. Doesn't matter if you కానీ do a job. చిత్తమునందు మాత్రం ఆ ఒక్క వృత్తిని మాత్రం వదలకుండా ఉండాలి. But never give up that innate feeling, the true divinity within. ఇదంతా జగన్నాటక రంగం లోపల సూత్రధారి, నాత్రధారి. And the whole world is a stage, there is a director behind. కనుక ఇందులోపల ఒక నృత్యము కూడా ఉంటుండాలి. There's dance here. ప్రతి మానవుడు కూడాను నృత్యాన్ని జరుపుతున్నాడు. Every man dances. ఈ విశ్వనాటక రంగం నందు And this drama of life, ఈ నర్తకి చాలా యాక్ట్ చేస్తుండాలి, the dancer acts, చేతులు dances, తిప్పుతుండాలి, goes on shaking hands, కన్నులు తిప్పుతుండాలి, moves eyes, అభినయం సలుపుతుండాలి, acts well, తాళం వేస్తుండాలి. and also dances. అన్ని చేసినప్పటికీ In spite of this, తన యొక్క నృత్యమునకు భంగము కానటువంటి రీతిగా తాను ప్రవర్తిస్తుండాలి. but the dancer dances exact to the beat. ఎన్ని హస్తములు తిప్పినప్పటికీ, Hands may move, ఎంత అభినయం గావించినప్పటికీ any amount of action, తాళం మాత్రం తప్పకుండా నడుస్తుండాలి. but acts in such a way that you would not meet the beat. అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన వృత్తులు తాను చేసుకోవచ్చు, Every person should do తన his పనులు duty, తాను చేసుకోవచ్చు, can do his job, తన ఉద్యోగాలు తాను సల్పవచ్చును. can do his job. కానీ అన్నింటి ఎందుకు దివ్యత్వమైనటువంటి ఒక శృతిని మాత్రం విడుచకుండా చూసుకోవాలి. But you should never give up the divinity within. ఆ డివినిటీని మరచకుండా చూసుకోవాలి. One should not forget the innate కానీ divinity. ఈనాటి కాలం నందు But in the modern times, దీనిని ఈ నర్తకిని మనం వశం చేసుకోవాలి అన్నారు. we should catch hold of this nartaki ఈ dancer. నర్తకి ఎట్ట మనకు వశం అవుతుంది? How to control her? నర్తకి 3 letters, nartaki. కీర్తన. Reverse order, kirtana. ఈ నర్తకిని మనం వశం చేసుకోవాలంటే కీర్తన చెయ్యి. If you want to control nartaki, the dancer, do kirtana, sing the హరే glory. నామ హరే నామ హరే నామైవ కేవలం కలం నాస్త్యవ నాస్త్యవ గతనిగా. By this kirtana, chanting, singing the glory of God, you are sure to be liberated. కనుకనే మనం కీర్తన చేసుకుంటూ ఉందాం. Sing the glory, kirtana. దేనికోసం? What నీవే for? దైవము, You are God. నిన్ను నీవు కీర్తించుకో. Just sing your own ఎవరినో glory. నీవు కీర్తించవద్దు, You don't need to praise others. ఎవరి చేతిలో నీవు కీర్తిని పొందవద్దు, Don't allow yourself to ఎవరితో be నీవు praised. తీసుకోవద్దు, ఎవరికి నీవు ఇవ్వద్దు. Don't receive from anybody, don't give కానీ either. నీకు నీవుగానే నిచ్చు. Remain all by అది yourself. ఏ సాక్షిభూతం, That is eternal అది ఏ witness. సాక్షాత్ ఆకారం. That is very కానీ manifestation. నన్ను నేను చూసుకోవాలని, ప్రత్యక్షంగా అనుభవించాలని ఆశిస్తుంటారు అనేక మంది. But people want to visualize one's own self, the reality. దీనిని సాక్షాత్కారం అంటున్నారు. This they call sakshatkara, manifestation. ఇంక విదేశీయులంతా లిబరేషన్ అంటున్నారు. Foreigners call it liberation. ఏమిటో ఈ లిబరేషన్ అంటే ఏమిటో, సాక్షాత్కారం అంటే వాళ్ళకే తెలియదు పాపం. They have no idea of what liberation and ఐ వాంట్ manifestation. లిబరేషన్, I want liberation. ఐ వాంట్ సాక్షాత్కారం. I want ఈ manifestation. సాక్షాత్కారం అనేది ఎంత తప్పు పదం. It is the wrong word. సాక్షాత్కారం. It's a ఒక అద్దం ఉంది, Here is a mirror. అద్దం ముందు నీవు పోయి చూసినావు, You just stand in front of the నా mirror. ఆకారాన్ని నేను చూసినాను ఆనందిస్తున్నావు. You are so happy to see your form there. చాలా పొరపాటు. It's a mistake. నీ అద్దంలో చూస్తున్నటువంటిది నీవు కాదు, In fact, you నీకు భిన్నమైనటువంటిదిగా ఉంటుండాలి. the form that you there see there in the mirror is not yourself truly. నీ మిర్రర్ లో కనిపించేటువంటి ఒక ప్రతిబింబము నీ రైట్ సైడ్ అయితే దాంట్లో లెఫ్ట్ సైడ్ గా కనిపిస్తుండాలి. There in the reflection, your right side will be the left side will be there on అది the ఎక్కడ right side. సాక్షాత్ ఆకారం అవుతుంది? How do you call it direct one? ఇది సాక్షాత్తు. You are the direct. రిఫ్లెక్షన్ ప్రతిబింబము, It's only కానీ reflection. సాక్షాత్ కాదు. But it's not manifestation. కనుక It's like that. సాక్షాత్ కానటువంటి దాన్ని సాక్షాత్తుగా భావిస్తున్నాము. So that's not the direct, the real one, but you are mistaken there. కనుక నిన్ను నీవు చూసుకుంటే నీ అంతర్భావాన్ని నీవు వెతకాలి. If you want to see yourself, search within. దేహాభిమానాన్ని త్యజించు, Give up the body identification ఆత్మాభిమానాన్ని అభిరుచించు. and develop the ఈ attachment to the spirit. ఆత్మాభిమానం చేతనే నీకు సాక్షాత్కారం అనేటువంటి ప్రాప్తిస్తుంది. Attachment to the spirit, Atmabhivana, you'll have that manifestation, that perception. Then you have the ఇది realization of the నిజమైనటువంటి self. యొక్క మానవత్వంలో తెలుసుకోవాలనేటువంటి విషయము. This is the thing to be known in this human life. మానవుడిగా జన్మిస్తున్నాడు, You are a human being, మానవుడిగా పెరుగుతున్నాడు, You grow as a human. మానవుడిగా జీవిస్తున్నాడు, You lead the life of a మానవుడిగా human. మరణిస్తున్నాడు. and you die as a కాదు human కాదు, being. No. మొట్టమొదటి నీవు పుట్టినప్పుడు ఏమని పుట్టావు?
సోహం కోహం 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 అని పుట్టావు. At the time of birth, you went on repeating Koham, Koham, Koham. కోహం అనగా నేనెవరు నేనెవరు. Koham means who am I? పుట్టిన ప్రతి బిడ్డ కూడా నువ్వు ఏడుస్తుంది కోహం 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 అని. Every newborn babe cries like this, Koham, who am I? అనగా నేనెవరు నేనెవరు అని. Who am I? Who am I? కానీ చచ్చేంత వరకు కోహం కోహం అని పోతుంటే ఇంకెప్పుడు నీవు చచ్చి ప్రయోజనం ఏంటి? Until the death time, we go on putting ourselves this question, what is the fun of పుట్టే leading the సమయంలో life? కోహం అని పుట్టావు, చచ్చే సమయం లోపల సోహం అని చావాలి. You are born with this question of Koham, and we should leave this word with the answer సోహంతో Koham. చచ్చినటువంటి వాడే నిజమైనటువంటి ముక్తి. The one who finds an answer, Soham, I am ఇది God, నిజమైన is liberation. liberation. This true liberation. కానీ ప్రపంచంలో ఉండినంత వరకు కూడాను కోహం కోహంతోనే పోతుంటే ఇంక ఎప్పుడు దీని యొక్క ఆనందాన్ని దీని యొక్క స్వస్వరూపాన్ని దర్శించేది? The life sojourn cannot be spent thinking of the answer to this question. కనుక మానవుడు అనేక చింతనతోనే అభివృద్ధి పడుతున్నాడు. Man is full of so many ఈ anxieties and problems. చింతనంతా కూడా తానే కల్పించుకునేటువంటి. They are all of his own creation. పుట్టుట ఒక చింత, Birth is worry. భూమి నుండి చింత, Life and సంసారం ఒక చింత, Family life. చావు చింత, Death. బాల్యమంతా చింత, Childhood. వార్ధక్యం ఒక చింత, Old age. జీవించుట ఒక చింత, Life. చెడుపు చింత, And failure. కర్మలన్నీ చింత, All actions. కష్టములు ఒక చింత, సంతసం ఒక చింత, Losses. వింత చింత. Losses, the failure, the 12 success, చింతల mystery, all worries. 12 చింతల చింత చెట్టు కింద కూర్చొని నీవు సంతోషం కావాలంటే ఎట్లా నీకు లభిస్తుంది? You are seated under the tree of 12 types of worries. How do you expect yourself to ఇవన్నీ be నీకు free? నీవు కల్పించుకున్నటువంటివే. They are all of your నీకు making. నీవు భ్రాంతితో అన్ని కూడా నువ్వు అటాచ్ చేసుకున్నటువంటివి. That's all because of attachment and ఇది delusion. భగవంతుని యొక్క సృష్టియే కాదు, It's not God's భగవంతుని యొక్క creation. గిఫ్టే కాదు. It's not God's gift. భగవంతుడు ఏది గిఫ్ట్ ఇవ్వటం లేదు. God has not given any gift. ఎందుకంటే ఎవరికి ఇచ్చేది? To whom is to be given? తానే భగవంతుడై ఉండగా ఇచ్చేది ఎవరికి? When you are God, to whom is పుచ్చుకునేది to be ఎవరికి? given? Who is the ఇవన్నీ receiver? కూడా నీ యొక్క భ్రాంతియే సృష్టిస్తుందా? It's only our illusion. ఈ భ్రాంతిలో మునిగినంత వరకు కూడా బ్రహ్మ మనకు అర్థం కాదు. So long you are deluded, Bhranti, you cannot have ఈ Brahman, the భ్రమనే divine. ఉండినంత వరకు బ్రహ్మ మనకు చిక్కడు. So long this Brahma illusion, there cannot be Brahma, భ్రమను the దూరం divine. చేసినప్పుడే బ్రహ్మ మనకు చిక్కుతాడు. Then once you are away from this Brahma illusion, you will have Brahma, ఎక్కడో God. వెతుక్కోనక్కర్లేదు, You don't need such తన for him. యందే సాక్షాత్కరిస్తుంది. God is within you, you can experience. ఒక నిప్పు ఉంటుండాలి. Here is fire. నిప్పును అలక్ష్యంతో నువ్వు టేబుల్ పైన You పెట్టావు, neglect it. కానీ కొంతకాలంలో అది నిమురు కప్పింది. After some time you find ash covering the fire. కానీ అగ్ని కనిపించడం You లేదనుకుంటున్నావు. don't see the fire now. కానీ ఆ నిమురు ఎక్కడి నుంచి వచ్చింది? Where from you got the ash? నిప్పు నుంచినే వచ్చింది. Ash is the product నిప్పు of the నుంచి fire. పుట్టినటువంటి యొక్క నిమురు నిప్పునే కప్పివేసింది. Ash, the product of the fire, covers the very fire itself. దాన్ని ఊపివేయి నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది. Blow it off, then you will find the fire. సాక్షాత్కారం అది You find కాదే, it. ముందు ఉన్నటువంటిదే. Is it visualization? ఆ నిప్పు ఉన్నటువంటిదే. Fire is already ఆలస్యం there. చేయటం మాయా అనేటువంటి నిమురు కప్పుకుంది. Because you neglected the fire, you find it's covered by the ఆ ash of మాయా అనే illusion. నిమురును తీసివేసేస్తే నిప్పు సహజంగా కనిపిస్తుంది. When once you remove this ash of ignorance or delusion, you will find the నీవు అది fire. కొత్తగా సంపాదించినటువంటిది కాదు, It's not new acquisition. పూర్వం ఉన్నటువంటిది. It has been there all over. అప్పుడే ఉన్నటువంటిది. That has been in existence. ఈ నీలో ఉన్నటువంటి యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి నీ యందు ఉన్నటువంటి ఈ దేహాభిమానం అనే మాయను దూరం చేయాలి. Because to understand your true identity, you have to give up this body attachment. కనుక శంకర్లు వారు చెప్పారు, So Shankara said, భజ గోవిందం, Bhaja Govindam. అదే నీవు చేయవలసినటువంటిది. You have to sing his glory. Govindam. Govindam. గోవిందం అనగా ఏమిటి? What do you గో mean? అనగా వేదము, Go means Veda. గో అనగా గోవు, Go means గో cow. అనగా బాదం, ఒక బ్రాహ్మణ. A Brahmin, priest. ఇవన్నీ కూడా నువ్వు తన యందు ఉన్నటువంటి యొక్క బ్రహ్మతత్వాలకి. All these are the different attributes of the divinity within. కనుక గో అనగా వేదంతో పుట్టినటువంటిది మానవత్వము. Go means Veda. వేదం అనగా ఏమిటి? What is Veda? అనంతో వై వేద, అనంతమైనటువంటిది వేదము. Vedam is infinite. ఇదే జ్ఞానము. That's wisdom. జ్ఞానం అనగా ఏమిటి? What is wisdom? అద్వైత దర్శనం జ్ఞానం, రెండు కానటువంటి ఒక్కటే ఒకటి. That which is not two, non-dualistic experience is wisdom. దీనిని వేదాంత పరిభాష యందు This in Vedanta. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, అనేక మంది అనేక పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. In Vedantic parlance it is said, the truth is one, not two, ఆ though it's in వేదాంతిక different లాంగ్వేజ్ ways. లోపల వారికి తగినటువంటి పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. Each one starts calling as per his whims and fancies. చూడు, ఈ టంబ్లర్లు ఏమిటి ఉండాలి? In Tumblr, what do you find here? నీరు. Water. ఇది తెలుగు. The Neeru, Telugu word. తెలుగు వారు నీరు అంటారు, Telugu people call it ఇంగ్లీష్ Neeru. వాడు వస్తాడు వాటర్ అంటాడు, English people call water. హిందీ వాడు వస్తాడు పాని అంటాడు, Hindi person called తమిళ వాడు Pani. వస్తాడు తన్ని అంటాడు, Tamil సంస్కృత Tanni. వాడు వస్తాడు వారి అంటాడు. Sanskrit person కానీ Vari. ఈ భాషలు వేరు వేరే, కానీ నీరుని ఎవరు మార్చలేదు కదా. Languages, terminology, nomenclature differ, but the water is essentially అదే same. రీతిగానే దైవత్వం ఒక్కటే. God is one divinity. ఏక ప్రభుక అనేక నామ్, One God has many names. అనేక పేర్లతో మనం పూజిస్తున్నాం, We- ఆరాధిస్తున్నాం. We
worship Him and enjoy కానీ different ఉన్నది names. ఒక్కటే, అదే అహం అహం అహం. But only one God, aham, aham, ever దీన్నే నేను existed. నేను నేను అంటున్నావు. You say ఈ I. నేను అనేటువంటిది మొట్టమొదటి పేరు భగవంతునకు. This I is the first name of God. ఆ నేమునే మనం ఉచ్చరించుకుందాం. And let us repeat this I. ఏ కూటి పేద మందులు కోటీశ్వరులకు నీవెవరయ్యా అంటే నేను పలాని వాడిని, నేను పలాని వాడిని, నేను పలాని వాడిని. నేను అనేటువంటి రాకుండా పలాని వాడని చెప్పడానికి వీలు కాదు. You may ask a pauper and to a millionaire, who are you? They say, I am so and so, I am and so and so. కాబట్టి ఆ ఐ అదే నిజమైనటువంటి తత్వము. This I is true ఈ identity. ఐ లోపల రెండు విధములైన ఐ ఉంటున్నాయి. In this I there are two here. ఏకాక్షరం ఐ ఒకటి ఉంటుండాది, The one-lettered I 3 letters ఐ ఒకటి ఉంటుండాది. and the three-lettered I. ఏకాక్షరం ఐ ఆత్మ, The single-lettered I is Atma. ఈ వై ఈ ఐ ఇది 3 letters ఐ దేహము. Three-lettered I is the body. కాబట్టి దేహం అనేటువంటిది త్రిగుణాలతో కూడినటువంటిది. Body has three attributes. ఆత్మ ఎట్టి గుణము లేక ఏకత్వంగా ఉండేటువంటిది. Atma is only one without the second. ఎట్టి గుణము లేదు. No attributes. నిర్గుణం, నిరంజనం, సనాతనం. It's attributeless, that's ఇది eternal, అంతేకాదు, ancient. బ్రహ్మానందం పరమ సుఖదం, And it is supreme bliss. కేవలం జ్ఞానమూర్తిం, It is one of wisdom. ద్వంద్వాతీతం త్రిగుణరహితం, It's non-dual without తత్వమశ్చాది attributes. లక్ష్యం, It's the- ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం, It is one, the eternal, ancient, it is eternal witness. భావాతీతం త్రిగుణరహితం. It's beyond all narration and description and ఈ అయ్యనే comprehension. దానికి అన్ని కూడా అన్వయిస్తుంటాయి. And these are all applicable to the divinity. కనుక ఎంతమంది అన్వయించినప్పటికీ ఇది ఏకంగానే కనిపిస్తుంది. In spite of all different narrations, but one remains మొన్న all the చెప్తాను, same. గణిత శాస్త్రం లోపల 1+1+1+1+ అని పెడితే 4, 10, 20, 30 అవుతుంది. Bhagavan said the other day, 1 plus 1, 1 plus 1, you go on add on, it becomes 20 or కానీ 30. నేను ప్లస్ నేను, నేను ప్లస్ నేను, నేను ప్లస్ నేను, నేను ప్లస్ నేను కట్టగడబట్టి నేనే అయిపోతుంది. But if you go on adding I plus I plus I, just I only. కోటి నేను నువ్వు చేర్చి పెట్టుకో, నేను అనేది ఒక్కటే If you అయిపోతుంది. go on adding I's, even 1 crore, I remains all the same one. కనుక అందరి యందు ఉన్నది నేను అనేటువంటి ఒక్క అక్షరమే. In fact, this I is same uniform in all. అది ఏ సర్వభూతాంతరాత్మ. Single-lettered I is అదే eternal. ఈశావాస్యం మిదం జగత్తు. That's the divinity present in this ఏకం cosmos. సత్య ప్రాభుదా వదంతి. The same single truth refers many. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. And single divinity is present in all దీనికి ఇన్ని creatures. పేర్లుగా పెట్టుకుంటూ వచ్చారు. Names are many. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే. You're all the embodiments of love. ప్రేమని మీరు ప్రత్యక్షం చేయించుకోండి. And you just enjoy the love. మీ ప్రేమను మీరు అనుభవించుకోండి. Experience your love. మీ ఆనందాన్ని మీరు అనుభవించుకోండి. Experience your bliss. ఎవరేం చెప్పినప్పటికీ మీరు దీన్ని వాదించకండి. Don't argue with anybody. ఏమిట్రా ప్రేమ ప్రేమ అని పిచ్చిలో పడిపోతున్నావి అంటారు. They may say that you're mad after love. అయ్యా నా పిచ్చి నాది, నీ పిచ్చి నీది. This is my madness, that's your నా madness. డిజైర్ నాది, నీ డిజైర్ నీది. This is my desire, that's your desire. నా వాంఛ నాది, నీ వాంఛ నీది. This is my wish and that's your నా wish. ఆకలి నాది, నీ ఆకలి నీది. This is my hunger, that's నీ your ఆకలికి నేను appetite. తింటే నా ఆకలి తీరుతుందా? Well, if you eat, my hunger is not going to be appeased. నా ఆకలికి నేనే తినాలి. I have to eat to నా satisfy ఆకలికి my నీవు hunger. తింటే నాకు ఆకలి తీరదు. You can't eat on my behalf. కాబట్టి దీనికి ఏమాత్రం నీకు అధికారం లేదు. You have no authority to question. ఎవరైనా కొంతమంది హేళన చేస్తుంటారు. Some may make fun of you. ఏమిట్రా నీకు దేవుడు ఎక్కడున్నాడు? They may say, where is God? ఎందుకోసం నువ్వు దేవుడు దేవుడు అని ప్రాకులాడుతున్నావు? Why do you say God, God all the time? అప్పుడు మనం వాడికి చెప్పవలసిన జవాబు ఎలాంటిది తెలిసినా, What correct answer you should say, you know? అయ్యా Sir, నీకు దేవుడు అంటే నమ్మకం లేకపోవచ్చును. you have no faith in God. నీ దేవుడు నీకు లేదని చెప్పడానికి నీకు ధైర్యం ఉంటుండాలి, అవకాశం You ఉంటుండాలి. have got every scope and courage to say that you have no God. కానీ నా దైవం లేదని చెప్పడానికి నీవెవరు? హూ ఆర్ యూ? Who are you to say that I have no God? నా దైవం నాకున్నాడు, I have my own God. నీకు లేదని చెప్పడానికి అధికారం లేదు. You have no right to deny my నీకు God. లేకపోతే నీకు లేదని తెలుసుకో. You can deny your own God. అంటే నా దైవం లేదంటే నీకు అధికారమే లేదు. You have no authority to question. ఆ విధమైనటువంటి దీంతో మనం వాదించినప్పుడే ఇది సరి అయినటువంటి బుద్ధి కుదురుతుంది. You have to argue with that conviction, then we learn the lesson. ఎవరెవరు పిచ్చి వారిగా ఉంటుంటాది. Each one goes with his own ప్రపంచమంతా vice ఒక and madness. పిచ్చాసుపత్రి. The whole hospital ఈ is a mental పిచ్చాసుపత్రి లోపల hospital. తమకు తాము వర్ణించుకుంటూ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. Each one is mad after his own self. ఇతరులు కొట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. There are some that beat ఇతరులు them. తిట్టేటువంటి వాళ్ళు కొంతమంది That ఉంటారు. accuse others. అనేక రకమైనటువంటి పిచ్చాటలు ఆడుతుంటారు. There are so many mad కానీ cats here. ఎవరికి ఏ తొందర ఇవ్వకుండా
ఊరికి కూర్చున్నటువంటి వాడి పిచ్చి ఎంత ఉత్తమ పిచ్చి. Those who are really mad that remain themselves without bothering others, it's the highest type డాక్టర్ of కూడా madness. చాలా ఉపకారంగా And ఉంటుంటాడు. a doctor also would be helped that way. అయ్యో ఈ పిచ్చివాడు ఎంత మంచిగా ఉంటాడు, ఎంత ఉత్తముడిగా ఉంటాడు, ఏ విధమైన గలాట చేయడు అని ఎంతో ఆనందిస్తారు. Here is a madcap who doesn't disturb, who doesn't bother anybody, so neat and కాబట్టి composed. లోకమంతా పిచ్చాసుపత్రి. The whole world is a mental అందరికి hospital. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చిగా ఉంటుంటాది. Each one is mad in his own కానీ style. దైవం అనే పిచ్చి పట్టడం చాలా గొప్పది. But if one is mad after God, it's no blessed. కనుక ఈ పిచ్చి అనేటువంటిది చాలా గొప్ప పిచ్చి. This madness is greatest. ఈ పిచ్చిని పట్టించి ఆ పిచ్చిని పోగొడతాడు భగవంతుడు. And God sees to that you will give up that madness of the world and that you develop this కనుక దైవ madness for పిచ్చి God. అందరికీ రాదది. It's not possible to. అదృష్టవంతులకి అది ప్రాప్తిస్తుంది. Only good people will be mad after God. కనుక ఆ పిచ్చి మనకు పట్టితే చాలా అదృష్టమే. It's good if you are lucky ప్రపంచంలో enough to be ఉన్నటువంటి mad. వారందరికీ దైవ పిచ్చి పట్టిందంటే ఈ ప్రపంచంలోకి ఈ కల్లోలమే ఉంటుండవు. If you are lucky enough to be mad after God, there will be no అప్పుడు మనం disturbance. శాంతి 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 అని చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. We don't need to say, pray for peace. అప్పుడు ప్రపంచం అంతా శాంతిగానే There ఉంటుంది. will be peace abiding in the whole world. వైలెన్స్ అభివృద్ధి రావటం చేతనే మనం ఇప్పుడు శాంతి శాంతి అని చెప్పవలసి వస్తుంది. Because there is a violence that's on the increase, we need to pray for peace. కనుక అందరూ ఎవరికి వారి ఆనందాన్ని అనుభవించండి. Each one should experience the bliss. దైవం One's నాయందే own self. ఉంటున్నది. God is within నా me. దేహం దైవం యొక్క మందిరము. My body is the ఆ temple of విశ్వాసంతో God. మీరు జీవించడానికి పోయినప్పుడు తప్పక దేశమంతా శాంతిని పొందుతుంది. When we lead the life with the feeling that the body is the temple of God, where our life will be happy. విద్యార్థులారా, Students, ప్రేమ స్వరూపులారా, embodiments of love. నిత్యము భజన అయిన తర్వాత Every day after bhajan, లోక సమస్త సుఖినో భవంతు అంటున్నాము. we pray for the peace of the world. నిజంగా ఇది చెప్పకుండా మీరు చేసుకోండి. In fact, you do that in such a way that you don't have to say ఎందుకంటే that. లోకమంతా కూడా పీస్ గా లేదు. Because there's no peace. in ఎక్కడ it. చూసినా పీసెస్ 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 నో పీస్. You find only pieces, pieces, not peace. కనుకనే నీవు పీస్ అని చెప్పవలసిన అవసరం వచ్చింది. Therefore, you need to say peace. కనుక మనము శాంతిగా ప్రేమతో అందరి ఎందుకు సరైనటువంటి సహనభావంతో మనం సంచరించినప్పుడు లోక సమస్త సుఖినో భవంతు చెప్పనక్కరలేదు. In fact, if you are peaceful to yourself, లోకమంతా కూడా శాంతిగానే ఉంటాయి. if you are peace unto yourself with all the love and tolerance, కనుక నీ you don't ప్రేమ have to నువ్వు pray. పెంచు. Develop your own ఒక్కొక్క love. దినానికి 10 మందికైనా నీ ప్రేమను పెంచు. Day by day, share the love with people around. ఈ విధంగా షేర్ చేసుకుంటూ పోతే When you ఈ go- భారతదేశంలో 95 కోట్ల మంది జీవరాశులు ఉంటున్నారు. There are 95 crores of అందరికి population. ప్లస్ 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 పెట్టుకుంటూ పో, అందరూ చేరి ఒక్కటైపోతారు. If you go on adding, sharing this love, all will be one. ఈ ఏకత్వం లేకపోవడం చేతనే భిన్నత్వం అభివృద్ధి అయిపోతుంది. Because the absence of oneness, you find plurality, ఈ multiplicity. ఏకత్వం గిన అయిపోయిందంటే అందరూ కూడాను ఆనంద స్వరూపులు అయిపోతుంటారు. When once there is unity, we will be the very embodiments of ఆ bliss. యూనిటీ పెట్టినప్పుడే డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది. Out of this unity, you will attain divinity. కనుక So, మనము మన ప్రేమను ఏమాత్రం కూడా ఎలాంటి పరిస్థితులు ఎందుకు మార్చుకోకూడదు. we should never change at any point ఎవరేం of చెప్పినా time. కూడా దీన్ని our love. ఏమాత్రం మనం జంకు చేయనక్కర్లేదు. We don't need to doubt. again. భయపడనక్కర్లేదు. You don't need to ఎందుకు fear. భయం? వై ఫియర్? Why fear? ఎందుకోసం ప్రేమ మందో ఉన్నప్పుడు భయం ఎందుకు చేయాలి? When there is fear within you, when there is love within you, ప్రేమ why do లేని you వాడికే fear? భయం ఉండాలి. The one without తప్పు love. చేసినటువంటి వాడికి ప్రేమ ఉండదు. Where there is a mistake, there is fear. కాబట్టి మిస్టేక్ ఉన్నటువంటి వాడికి ప్రేమనే ఉండదు. Therefore, if there is a mistake, then you will not have ఎవరికి love. కూడా భయపడనక్కర్లేదు. You don't need to fear. డోంట్ ఫియర్, డోంట్ ఫియర్, డోంట్ ఫియర్. Don't fear at any time. వై ఫియర్ వెన్ ఐ ఆమ్ నియర్ అండ్ డియర్? Why fear when I am near and dear? ఆ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మీరు విశ్వసించాలి. We should have full faith in such sort of divinity. వస్తున్నారు అనేక మంది భక్తులంతా కూడా. Many devotees are coming. కానీ ఎంతమందికి ఆ స్థిరమైనటువంటి భక్తి ఉందో చెప్పడానికి వీలు లేదు. It's not possible to decide how many have that steady ఒక నిమిషంలో devotion. నెగిటివ్ గా ఉంటుంది, రెండో నిమిషంలో పాజిటివ్ అయిపోతుంటారు. One is positive to 1 minute, negative at another time. కనుక ఈ నెగిటివ్ కి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. Don't give scope for అంత negativity. పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. Take everything ఈ positively. వరల్డ్ డిజైర్స్ అన్ని కూడా నెగిటివ్స్. Worldly desires are negatives. ఈ నెగిటివ్స్ చేర్చుకోవడం చేతనే నీ యొక్క పాజిటివ్ పాడైపోతుండాలి. Because of negative desires, the positive, the ultimate is spoiled. కనుక మీరు నిజమైనటువంటి విషయాన్ని, స్థిరమైనటువంటి భావాన్ని, నిశ్చలమైనటువంటి భక్తిని స్థిరం చేసుకొని భగవంతుని స్మరిస్తూ రండి కొంతకాలం. So keep this steady devotion. Think of God repeatedly every day. Keep it stable and permanent. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.
बिना आनंद नहीं, हरि नाम बिना हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना जप जान बिना संयोग नहीं, जप जान बिना प्रभु दर्श बिना प्रज्ञान नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्य कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना शांति नहीं, हरि नाम बिना आनंद 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 नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना हरि भजन बिना हरि भजन बिना सुख शांति नहीं।